అనమాట. ఓకే, తను రోజు మాస్టర్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయేదన్నమాట. తను అప్పుడు కొంచెం వీక్ ఉంటే డాక్టర్ వైటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. అవన్నీ వేసుకోకుండా మా ఇంట్లో కొబ్బరి చెట్లు పడేసి నేను చక్కగా జంప్ అయిపోయేది ఈవినింగ్ అయ్యేసరికి. తన బుక్ లో పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఫోటో ఉండేది. తను మాత్రం రామకృష్ణ మాస్టర్ అంటూ వెళ్ళిపోయేది అనమాట. ఎవరి ముసలైనా రోజు వెళ్ళిపోతుంది, ఏమనంటే ఆయన కాపాడుతారంట టాబ్లెట్స్ వేసుకోకపోతే, వైటమిన్ టాబ్లెట్స్ పట్టుకుంటానుండు అని చెప్పి రోజు అడిగేదాన్ని నేను తనని. నేను వచ్చేసరికి తను వెళ్ళిపోయేది అనమాట. సరే, మొత్తానికి నాకు ఆయన అడ్రస్ ఎన్జిఓ కాలనీ అని తెలుసు. సో మా ఇంట్లో స్కూటీ తీసుకొని ఎన్జిఓ కాలనీ అంతా వెతుక్కుంటా ఈవినింగ్ 7 అయ్యేసరికి వాళ్ళు ఇల్లు పట్టుకున్నారు అనమాట. పట్టుకుంటే మాస్టర్ అని తెలియదు నాకు. ఒక గట్టు ఉండేది వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ సుకృత 50లో ఒక గట్టు మీద 2 పిల్లోస్ వేసుకొని ఒళ్ళో ఇంత కూర్చొని రామ్మారా నీకోసం ఎదురు చూస్తున్నా అన్నారు. నేనెవరు అసలు, నన్ను పిలుస్తున్నారు, రా అంటున్నారు అని లోపలికి వెళ్ళేసరికి మాస్టర్ చుట్టూ పార్వతి, జయరామ్ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారనమాట. కూర్చొని ఇంకా మాట్లాడటం మొదలెట్టారు అనమాట. ఏమని, నీకు ఏమి ఇష్టం అంటే నాకు వరల్డ్ టూర్ అంటే ఇష్టం అలా చెప్పాను. చెప్పాక ఎట్లాస్ శ్రద్ధ అని ఒక బుక్ ఇచ్చారు నాకు, అయాన్ రాండ్ రాసిన బుక్, ప్లస్ బిజినెస్ చేయటం అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ బుక్ ఇచ్చారు. అది చదువుకొని నెక్స్ట్ డే వచ్చాను. అలా మాస్టర్ నాకు పరిచయం. మా అక్కని నేను మాస్టర్ ఎవరు మాస్టర్ అన్నారో ఆయన దగ్గర నుంచి డిస్కనెక్ట్ చేయడానికి నేను మాస్టర్ దగ్గర చిక్కుకున్నా. అలా నాకు మాస్టర్ పరిచయం అనమాట. మా అక్క రోజు ఒక కూల్ కేక్ పట్టుకొని ఒక టీ పాట్ పట్టుకొని మాస్టర్ దగ్గరికి వస్తూ ఉండేది. సరే, నేను మాస్టర్ అలా అనుకొని నెక్స్ట్ డే అనుకోకుండానే మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అలా రోజు మాస్టర్ అంటే ఇంకా అసలు నాకు తిండి కన్నా ఇంపార్టెంట్ అయిపోయేది అనమాట. బ్రీతింగ్ అనమాట నాకు మాస్టర్ అంటే. సో రోజు మాస్టర్ దగ్గరికి నేను మా అక్క కన్నా ముందులే పొద్దున్నే వెళ్ళిపోవటం. అప్పుడు ఓన్లీ 50 ఒకటే ఉండేది, చుట్టూతో ఏముండేది కాదు, ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాదు. అయినా ఎలాగోలాగా కష్టపడిపోయి 50కి వెళ్ళిపోయి మాస్టర్తో మాట్లాడుకుంటా అన్ని ఇంకా రోజు డైలీ మాస్టర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలా మాస్టర్తో నాకు అటాచ్మెంట్ బాగా పెరిగిపోయి రోజు రావటము, గాయత్రి మతం చేయటం, మాస్టర్ చెవిన పనులన్నీ చేయటము, మాస్టర్ ఇంకేం చెప్తే అదనమాట. అసలు ఒక వేదవాక్యంలాగా మేము చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళము. మెల్లగా మాస్టర్ రోజు అంటే క్యాంప్స్కి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో నన్ను ఇంట్లో వదిలేసి నన్ను ఉండమని చెప్పేసి మాస్టర్ వెళ్ళిపోయేవాళ్ళు. అలా మాస్టర్ హౌస్తో మాస్టర్తో నాకు అటాచ్మెంట్ పెరిగింది. మెల్లగా గుంటూరులో కూడా సాధనలు, క్యాంపులు మెల్లగా స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మాస్టర్తో పాటు రామ్ సుబ్బయ్య గారు ఉండేవాళ్ళు అనమాట. ఆయన చెప్పేవాళ్ళు ఇలా చేయండి అని. మెల్లగా వీకెండ్లో స్పీచెస్ అవి రన్ చేసేవాళ్ళు. ఫస్ట్లో ఓన్లీ ఒక టేప్ రికార్డర్ ఉండేది, దాంట్లో రికార్డ్ చేసేవాళ్ళము. మాస్టరు నాకు ఇది వద్దు, నాకు ఒక పెద్ద సెట్ కావాలి అని చెప్తే ఇంకా అసలు ఆ ఏజ్లో నేను అవి చేయాలా అన్నది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి ఒక మైక్ సెట్ అవన్నీ తీసుకొని వచ్చేసాను. వచ్చాక ఒకరోజు కరెంట్ పోయింది. కరెంట్ పోతే మాస్టర్ కోపంగా ఇలా మధ్యలో కరెంట్ పోతుందా, కరెంట్ పోకుండా ఉండాలి. ఇన్వర్టర్ అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు. బట్ నేను వెళ్ళి మైక్స్ అమ్మే వాళ్ళ దగ్గర, రికార్డింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర అడిగితే ఇన్వర్టర్ ఉంటుంది అని చెప్పారు. సో ఆ ఇన్వర్టర్ తీసుకొచ్చి ఒక లైటు, ఒక ఫ్యాను, ఒక మైక్ సెట్, సిస్టమ్ పెట్టేదాన్ని. పెట్టి మాస్టర్ క్యాసెట్స్ స్పీచెస్ రికార్డ్ చేసేవాళ్ళం. అప్పుడు మాస్టర్ భలే మెచ్చుకునేవాళ్ళు అనమాట. ఇలా ఉండాలి వర్క్ అని. అట్లా అసలు ఏం వర్క్ తెలియని నాకు అన్ని అసలు A to Z ఒక పని ఇది అది అని కాకుండా అన్ని పనులు నాతో చేయించగలిగారు మాస్టరు. అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే చేసింది నేను కాదు, మాస్టర్ దగ్గర. అప్పుడు కూడా మేము ఇలానే అనుకునేవాళ్ళం. మాస్టర్ దగ్గర 3 నెలల పసిపిల్ల వచ్చినా కూడా 3 నెలల పసిపిల్లతో కూడా మాస్టర్ పనులు చేయించేవాళ్ళు. ఎలా అంటే దత్తాత్రేయుడు కుక్కలతో వేదాలు చెప్పించినట్టు 4 వేదాలు అని చెప్పారు కదా, 4 కుక్కలతో. అలా
ఎట్లాంటి మనిషితో అయినా మాస్టరు పని చేయించగలరు అని తెలిసిపోయింది మాకు. అలా కాన్ఫిడెన్స్ ఉండేది మాకు. మాస్టర్ ఏం పని చెప్పినా అది నువ్వు చేసినట్టు కాదు, మాస్టరే మీలో ఉండి పని చేయించేవాళ్ళు. సో అలా అలా ఎక్స్పీరియన్స్ ఆ రోజుల్లోనే, అంత చిన్నప్పుడే అలా అనుకునేవాళ్ళం మేము. ఇది చేస్తుంది మనం కాదు, మాస్టరే మనలో ఉండి ఈ పనులన్నీ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం మేము. మాస్టర్ సుకృత విల్లాలో ఫస్ట్ నాకు తెలిసిన మాస్టర్ అంటే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట మాతో. ఎంత ఫ్రెండ్లీ అంటే మోర్ దెన్ ఎ ఫ్రెండ్, మోర్ దెన్ ఎ గైడ్, మోర్ దెన్ ఎ ఫిలాసఫర్, లైక్ ఎవ్రీథింగ్ అనమాట. అమ్మ, నాన్న, ఫ్రెండ్ అందరినీ నేను మాస్టర్లోనే చూసుకునేదాన్ని. అసలు మాస్టర్ దగ్గరికి వచ్చాక, అంతకుముందు మేము షిర్డీ బాబా టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. ఆ టెంపుల్లో డిస్టర్బెన్స్ మూలన మా అమ్మ అసలు ఆ టెంపుల్కి వెళ్ళకండి, మేనేజ్మెంట్ వాళ్ళంతా మిమ్మల్ని వాళ్ళకి సపోర్ట్ చేయి, వీళ్ళకి సపోర్ట్ చేయి అని అడుగుతున్నారంటే, ఆ టైంలో వీఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్, నేను మా సిస్టర్. ఆ టైంలో మాకు మాస్టర్ పరిచయం అయ్యారనమాట. యాక్చువల్లీ మాస్టర్ రోజు మా ఇంటి ముందు నుంచి వాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఒక లూనా వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ మేము చూసేవాళ్ళం కానీ ఎవరో ఏదో ఈయన అనుకునే వాళ్ళం. బట్ ఐస్ వెళ్ళేవి మాకు, ఎవరు ఈ నంబర్లే డిఫరెంట్ గా వెళ్తున్నారు ఒక బ్యాగ్ వేసుకొని అనుకునేవాళ్ళం. కానీ ఆ మాస్టర్ దగ్గరికి మేము మళ్ళీ వెళ్ళాం. బాబాతో మాకు ఆ టెంపుల్ తో డిస్కనెక్ట్ అయ్యాక మాస్టర్ మాకు కనెక్ట్ అయ్యారు. ఇంక ఎలా అంటే మాస్టరు ఫస్ట్ 50లో ఓన్లీ ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక హాల్ ఉండేది. అసలు ఎలా అంటే మా ఇంటికన్నా ఎక్కువ 50లోనే ఉండిపోయేదాన్ని. అలా ఉంటున్న రోజుల్లో చుట్టూతో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆపోజిట్ కార్నర్ లో ఒక రెడ్డి గారు కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి వచ్చారనమాట. అప్పుడప్పుడే మాస్టర్ దగ్గరికి అందరూ రావటము అవన్నీ, ఈయనెవరో గురువు గారు ఒక ఇది అన్నట్లు ఉండేది. ఆ రెడ్డి గారు వచ్చేసి తలుపు కొట్టారు. మాస్టారు ఆ రోజు క్యాంప్కి వెళ్ళారు ఎక్కడికో వేరే ఊరు. తలుపు కొట్టి, ఏమ్మా మీ నాన్నగారు ఏది, మా ఇల్లుకి కొబ్బరికాయ కొట్టించుకుందాం అనుకుంటున్నాము, శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్పి అడిగారనమాట. అప్పుడు చెప్పాను వీళ్ళ క్యాంప్కి వెళ్ళారు అని. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరో వచ్చి మీ నాన్నగారు ఏది అంటే ఐ ఫీల్ సంథింగ్ డిఫరెంట్. యూ కాంట్. ప్లస్ మాస్టర్ మాతో చాలా ఫనీగా, హ్యాపీగా అలా ఉండేవాళ్ళు. 50 సంథింగ్ డిఫరెంట్. అది ఆశ్రమం అనటానికి లేదు, ఒక గుడి అనడానికి లేదు, బియాండ్ దట్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్, ఫీల్, మాస్టర్ అక్కడ చేసే సాధనలు మాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్తే ఒక పీస్, ఒక ఎంజాయ్మెంట్, ఒక కంప్లీట్ ఎంజాయ్మెంట్ ఉంటే ఎలా ఉంటుందో 50లో కాలు పెడితే ఏం పని చేసినా అలుపు వచ్చేది కాదు మాకు. ఎన్ని పనులు చేసేవాళ్ళం అంటే గార్డెనింగ్, క్లీనింగ్, వాషింగ్, వాట్ నాట్, యూ జస్ట్ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ మాతో చేయించారు మాస్టారు. అట్లా ఆ పనులు ఎలా చేసామో మాకు తెలియదు. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ వర్క్ దగ్గర నుంచి, ప్లంబరింగ్ వర్క్ దగ్గర నుంచి. ఆ ఏజ్ లో అసలు ప్లంబరింగ్ అంటే ఏంటో తెలియదు, చాయ్ పెడతాం కూడా రాదు. ఫస్ట్ టైం నేను మాస్టర్తో కాకువా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్స్టెంట్ లో చాయ్ పెట్టమంటే మిల్క్, షుగరు, చాయ్ పత్తా ఈక్వల్ గా వేసి చాయ్ పిండుకొని వెళ్ళాను అనమాట. అలాంటి నేను ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. మాస్టర్ కి బట్టలు కుట్టించే దాన్ని, మాస్టర్ కి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ పంపించారు. అవన్నీ ఎందుకు చేయించారో నాకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మాస్టర్ చెప్పేవాళ్ళు మాకు, కర్మలు తీసేస్తాం. గురువు దగ్గర మీరు చేసే పనులు మంచి కానీ చెడు కానీ 100 రెట్లు ఉంటది, మంచి చెడు. అది మీ లైఫ్ లో ఒక గురువు సమక్షంలో మాత్రమే చేయగలరు అని. అలా ఎవ్రీథింగ్ యునో ఈజ్ ఏ మెసేజ్ ఫర్ అస్ అన్నమాట. ఒకళ్ళని తిట్టినా అది మాకే మెసేజ్ ఏమో, ఒకళ్ళని పొగిడినా అదేదో నీకేదో మెసేజ్ ఏమో అని చెప్పేవాళ్ళు. ఇంకా మాస్టర్తో కూర్చొని టీవీ చూసేవాళ్ళం. ఆ రోజుల్లో మహాభారతము అవన్నీ వచ్చాయన్నమాట. అప్పుడు మాస్టరు నాకు ఇవి రికార్డింగ్ కావాలి అన్నవాళ్ళు. అప్పుడు ఫస్ట్ ఏమో మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక VCR కొని, అప్పుడు VCR కాదు, వీడియో క్యాసెట్ ప్లేయర్
కొని ఆ వీడియో క్యాసెట్స్ తీసుకొని వచ్చి ఆ మహాభారతాన్ని ఆ క్యాసెట్స్ లో రికార్డింగ్ చేయటము, అసలు ఏమంటే ఏం తెలియని వాళ్ళతో అవన్నీ చేయించేవాళ్ళు మాస్టరు. అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ ఒకటి చెప్పేవాళ్ళు, గురువు సమక్షంలో మీ కర్మలన్నీ ప్రక్షాళన జరిగిపోద్దమ్మా, మీరు చేసే పనిని కూడా డబల్ చేస్తారు గురువు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నా లైఫ్ వాట్ ఐఆమ్ బిఫోర్ మాస్టరు, వాట్ ఐఆమ్ నౌ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. గురువు సమక్షంలో చేసిన పనులు నీ లైఫ్ ని ఎలా ప్రక్షాళన చేస్తాయి అనేది తెలిసేది. మాస్టరు ఒక ఫ్రెండ్ లాగా అనమాట నాకు. అదేంటి కొబ్బరి, వాట్ యూ సే దట్, గ్రౌండ్ నట్ పప్పుండలు అంటే చాలా ఇష్టం. మాస్టర్ అలా వెళ్ళిపోయి షాప్ లో పప్పుండలు కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టేసుకొని నా చేతిలో పెడితే, మాస్టర్ ఎవరు తెచ్చారు, అలా వచ్చేసేమా అని చెప్పేవాళ్ళు. అంత ప్రేమని మాస్టర్ మాకు చూపించేవాళ్ళు. మేమందరం కూర్చొని మాస్టర్ మాకు కలిపి పెట్టి ఒక అమ్మలాగా, అమ్మ కన్నా బియాండ్ అనమాట. ఎన్నో ఎక్స్పీరియన్స్లు, ఒకటి ఏది చెప్పాలి అని మేము అలా వెతుక్కోవాలి. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ మా లైఫ్ లో. మాస్టర్ మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే, ఒక మెసేజ్ సపోజ్ మీరు ఉన్నట్టుండే అలా టీవీ ఆన్ చేశారనుకోండి, మీరు ఏదో ప్రాబ్లంతో కొట్టుకుంటూ ఉంటే ఆ టీవీలో నుంచి మీకు మెసేజ్ వస్తుంది, మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయగలరు. గురువుకి శిష్యుడికి ఉన్న డిఫరెన్స్ ఒక సన్నని తెర అడ్డుంది, అదే గురువు అటువైపు నుంచి చూస్తారు, శిష్యుడు ఇటువైపు నుంచి చూడలేడు, ఆ ఒక్కటే తేడా గురువుకి శిష్యుడికి. ఇలా ఎవ్రీ మినిట్ మాకు ఒక లెసన్, ఒక టీచింగ్